మురళి అన్న అంటే స్పీడ్, మీరు కూడా డబుల్ స్పీడ్. నేను పాదయాత్రలో హామీ ఇచ్చా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరు అసభ్యంగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ఏకంగా మనమే వాళ్ళ పైన కేసులు పెట్టే రోజులు 2 నెలల్లో వస్తాయని నా బీసీ సోదరులకి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు. మా సోదరుడు నాన్నగారు వేదిక, అందరూ కూడా వేదిక, ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయాం. మీ నాయకత్వం కాదు సార్, మీ నాయకత్వంలో పనిచేస్తాను చెప్తాను సార్. లోకేష్ బాబు గారు తో పాటుగా ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో మనం కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ప్రతి ఒక్కటి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తాను. మీరందరూ కూడా చెయ్యి కలిపి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా, వైసీపీకి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలంటే వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ గా పరిమితం చేయాల్సిన అవసరం మనందరం ఉంది. వారు అరాచకాలు చేద్దాం, అవినీతి సొమ్ముతో ఎలక్షన్ లో అరాచకాలు సృష్టించి ఏదో విజయం సాధిద్దామనే ఒక కుట్రతో వాళ్ళు పయనిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. నేనే సవాలు చూస్తా వైసీపీకి జగన్ రెడ్డికి, నీ కుట్రలు కుతంత్రాలు అరాచకాలు ఎదుర్కొంటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఎటువంటి దాడులు చేసినా అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం, పోరాడతాం, ఎన్డీఏ కూటమిని గెలిపించి తీరుతామని మీ అందరి సమక్షంలో నారా లోకేష్ గారికి గుండెలుండా ఆనందంతో హామీ ఇస్తున్నాం. మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పనిచేసి విజయాన్ని కృషియాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు వేలాదిగా వచ్చే మీ అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.